కడపకు సంబంధించి రాబోయే రోజుల్లో సురేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు కడప కార్పొరేషన్ అభివృద్ధి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నాకు ఉన్న పరిధి ఎందుకంటే నాకు తెలిసి ఈ మార్చి 17కు పాలకవర్గం పూర్తవుతుంది. అంటే దాదాపుగా 100 డేస్. ఆ 100 డేస్ టైంలో ఎందుకంటే నాకున్నటువంటి అనుభవంతో 3 సార్లుగా నేను కార్పొరేటర్‌గా ఉండడము, అలాగే నేను ఎంఏ పాలిటిక్స్ చదవడంలో కొంచెం ఈ జీహెచ్ఎంసీ యాక్టు దాంట్లో ఏ విధంగా నిధులు తీసుకొని రావచ్చు, అలాగే ఉన్న నిధులతో ఏ విధంగా మనం డెవలప్ చేసే కార్యక్రమం చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ గుడ్ మార్నింగ్ మేయర్ అనే కార్యక్రమంతో దాదాపుగా ఈ 15 రోజుల్లో 9 రోజులు వార్డులలో అన్ని విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే క్రానిక్ సమస్యలు ఉన్నాయో అంటే ముఖ్యంగా ఒక 10-15 డివిజన్లకు సంబంధించి ఏదైనా డిస్పోజల్ డ్రైన్స్ కానీ, లేకపోతే పార్క్స్ కానీ, లేకపోతే ఈ పార్కింగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇవి కానీ, అలాగే ఎందుకంటే ఈ గతంలో మనకు ఈ ఓవర్ హెడ్ ట్యాంకీలు కట్టాం కానీ ఆ ట్యాంకీల్లో ఏంటంటే నీళ్లు పడుతున్నాయా లేదా అని ఆ ల్యాడర్ ఎక్కి ప్రతి ఒక్కరు చెక్ చేసే పరిస్థితి. ఇంత టెక్నాలజీలో మనకేంటంటే ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ వచ్చాయి. అంటే మన స్మార్ట్ మీటర్ ఒక ట్యాంకీకి ఫిట్ చేస్తే మనం కమిషనర్ కానీ దాదాపుగా 12 మంది సభ్యులు మన మొబైల్లో మనం చెక్ చేసుకోవచ్చు. అంటే వాటర్ ఎంత పడుతుంది ఇట్లా ఇవన్నీ కూడా ఒక చర్చించడం జరిగింది. దీనికి సంబంధించిన ఫండ్ మొబిలైజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దీంతో ఫస్ట్ డిజిటల్ మీటర్స్ను ఫిట్ చేయాలన్న కాన్సెప్ట్ ఒకటి. దాని తర్వాత పార్కులు ఎక్కడైతే పార్కులు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ పార్క్స్ను, ఎందుకంటే ప్రజలు నిత్యం మనం ఎన్నో సమస్యలతో ఉంటాం, ఆ పార్క్స్లో వాకింగ్ చేయాలన్నా కొంచెం మంచి అట్మాస్ఫియర్ కలిగించాలనే ఉద్దేశంతో అది విజిట్ చేయడం జరిగింది. అలాగే పెండింగ్ అంటే గతంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేయడం జరిగాయి. అలాగే జగన్మోహన్ వచ్చినప్పుడు కడప నగరపాలక సంస్థను అభివృద్ధి పదంలో పరిగెత్తడం జరిగింది. దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. అవి ఇంకా కొన్ని అక్కడక్కడ ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు అలాగే మా పాలకవర్గం అందరం కూడా చేశాం. కానీ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత అవన్నీ ఎక్కడ ఉండేటివి అక్కడే ఉన్నాయి. వాటిని ఏ విధంగా మన ఈ 15th ఫైనాన్స్ నిధులతో కానీ, లేకపోతే మన దగ్గర జనరల్ ఫండ్ ఎంత ఉన్నాయో వాటన్ని కూలంకషించి అవన్నీ కూడా షార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ 10 రోజులు టోటల్గా నేను గుడ్ మార్నింగ్ మేయర్ అనే కార్యక్రమంలో డివిజన్ తిరగనుంది. ఈ 100 రోజులు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క డివిజన్స్ విజిట్ చేసి అక్కడ శానిటేషన్ అయితేనేమి, అలాగే ఇట్లా పెండింగ్ ఉన్న సమస్యలు వీటన్ని కూడా పరిష్కరించాలని ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. 100 రోజులు 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే నా జీవితం సార్థకమవుతుందనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం.